నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇవాళ కొత్త అతిథితో మీ ముందుకు వచ్చాను. సహజంగా సోషల్ మీడియాలో పొలిటికల్గా కౌంటర్లు ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీకి ఆయన వాయిస్ అయినా ఆయన వీడియోలైనా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే ఆయన వీడియోలు చేస్తే. అంటే కేటీఆర్ కానీ హరీష్ రావుకి కానీ ఆఖరికి సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు సీఎంగా చేసినటువంటి కేసీఆర్ కూడా ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముచ్చెమటలు పట్టించారని చెప్పాలి. ఆయనే రాజేష్. సో ఆయన కాంగ్రెస్ పార్టీ ఆపన్న హస్తంలో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజెస్లో కూడా ఆయన వీడియోలు అంతగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో రాజేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఆయన కౌంటర్ వేయాల్సినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి రాజేష్కి ఏంటి, ఎందుకు ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది రాజకీయంగా మాట్లాడదాం. మనతో పాటు రాజేష్ ఉన్నాడు. నమస్తే రాజేష్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. రాజకీయంగా ఎప్పుడు మీ వీడియోలు చూడటమే, ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా పేజెస్లో అన్నింటిలో కూడా మీ వీడియోలు ట్రెండింగ్లో ఉంటాయి. సహజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని వ్యతిరేకించారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్లు వేస్తారు, వాళ్ళని మాట్లాడినటువంటి పరిస్థితులకి తీసుకొస్తారు. అసలు ఎందుకు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి మాకేం గెట్టు పంచాయతీ లేదు, ఆస్తి పంచాయతీ లేదు. అట్లానే కాంగ్రెస్ పార్టీ మాకు తాతల తండ్రుల నుంచి ఇచ్చిన వారసత్వం కూడా ఏమి లేదు. కేవలం నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్గా ఉద్యోగాల కోసం ఎదురు చూసినాం. ఉద్యోగాలు వేయనప్పుడు ఈ మనిషి ఎందుకు ఏరుకోరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం అని కొట్లాడినామో, ఈ నీళ్లు లేవు, నిధులు లేవు, అప్పులపాలు చేసిర్రు, నియామకాల ఊసే లేదు. ఏదన్నా నోటిఫికేషన్ పడ్డది అని అంటే అది కోర్టుకు పోయి మొట్టికాయలు తెచ్చుకున్నా కూడా ఓకే కాని పరిస్థితి. ఉద్యోగాల కోసం ఎదురు చూసి నిరుద్యోగులుగా మారి ఊర్లకు పోని పరిస్థితి, అవ్వయ్యలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. వీటన్నిటి నుంచి కొన్ని సందర్భాల లోపల సావే దిక్క అనేటువంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత సచ్చుడేంద్రబాయ్ మనం కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణలో ఉద్యోగాలు వేయాలి, ఉద్యోగం వేయనోడు ఉద్యోగం బీకేయాలి అని చెప్పి గట్టిగా అనుకొని మేము దీనికి ఒక కారణం అంబానీ కూడా. అంటే ఈ డాటా ఇచ్చేసరికి నాకు అప్పుడు వీడియోలు చేసి పెట్టేసినాం. ఇక మన ఆలోచన జనాలకు వెళ్ళాలి. వాస్తవానికి మెయిన్ స్ట్రీమ్కి పెద్ద ఆస్తిపాస్తులుండి పెట్టుబడులతోటి ఉండొచ్చు, కానీ నా వాయిస్ను ఎవరు చెప్పరు, నా బాధను ఎవరు చెప్పరు. నా బాధ నేనే చెప్పుకుంటా. సేమ్ టైం నా బాధ కాదు, కొన్ని వేల నిరుద్యోగుల బాధను కూడా నేను చెప్పగలుగుతా అని చెప్పి నాకు అనిపించింది. గత 10 ఏళ్ళు నేను లెక్చరర్గా చేసిన అనుభవం, పాఠాలు చెప్పిన అనుభవం, గంటల కొద్దీ పాఠాలు చెప్పిన అనుభవం, పిల్లలకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడంలో నాకు ఉన్న అనుభవంతో సోషల్ మీడియాని ఎంచుకున్నా. ఆ సోషల్ మీడియా నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నది, అది కూడా ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, మిగిలిన ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు. ఆ టైంలో నిరుద్యోగుల నుంచి కూడా ఒక గొంతుగా ఉండాలి అని చెప్పి నేను ఏదో దాన్ని కొట్లాడేటప్పుడు నాది కూడా శ్రీరాముని కొడుత సాయం లెక్క నేను కూడా చేసి. సో ఇప్పుడు మీరు వీడియోలు చేసి పెట్టడం, వాళ్ళు దాన్ని రాజకీయంగా కౌంటర్ గా వాడుకోవడం, వాళ్ళు వాడుకున్నారు. అంటే మనం చేయాల్సి వచ్చింది. నా బాధ అది. నిరుద్యోగిగా నువ్వు ఉండొద్దు, నువ్వు ఆ కుర్చీలో కూర్చోవద్దు అని చెప్పి మేము ఆయన పైన ఫైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సహజంగా అందరికి కూడా మీ వీడియోలు చూడటం రాజేష్ గానే పరిచయం, కానీ రాజేష్ ఎక్కడి వాడు, ఏం చేస్తుంటాడు అనేది మీ నేపథ్యం అసలు ఎవరికి తెలియదు. మాది ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లా. మా ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారితో నాకు అత్యంత చనువు ఉన్నది, అతి పరిచయం ఉన్నది. ఎట్లా అంటే సీతక్క గారితో నేను ముందు నుంచి ట్రావెల్ అయినా నేను. ఆ తర్వాత ఇటు చదువుల్లో పడి ఇటు వచ్చేసినాం. ఆ తర్వాత కాలేజీ. మాది ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామం, మారుమూల గ్రామం మాది. అక్కడి నుంచి యూనివర్సిటీకి రావడమే, హైదరాబాద్ రావడమే కొత్త. ఉద్యోగాల కోసం వచ్చినాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చింది, వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం, రాలే. సో బతుకులు మారకపోయేసరికి పోరాటం స్టార్ట్ చేసారు. అంతే. ఇది నన్ను ఎవరు ఉసిగొల్పింది లేదు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేసింది లేదు, నన్ను ఎవరు ముందుకు నడిపించి ఇట్లా కొట్లాడమన్నది కూడా లేదు. సో మీరు వీడియోలు చేసి పెడుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడన్నా మీ మీద బెదిరింపులు కానీ ఇట్లాంటివి చేసారు. వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అంటే ఫస్ట్ టైం అప్పటికి చూసినాం, ఉద్యోగాలు వేయలేదు. అప్పటికే
ఇప్పుడే మొన్ననే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు అంబాడుతుంది, ఇప్పుడు పాలు తాగుతుంది, ఇప్పుడు నడుస్తుంది అనుకుంటా కాకమ్మ కథలు చెప్పుకుంటూ వచ్చారు. సరే 5 ఏళ్ళు భరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఉద్యోగాలు ఇస్తారేమో అని ఎదురు చూసినాం. అప్పుడు కూడా లేవు. లేనప్పుడు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, నేను హరీష్ రావు మీద వీడియోలు చేస్తే హరీష్ రావు ఫోన్లు చేసి బెదిరించారు, కేటీఆర్ మీద వీడియోలు చేస్తే కేటీఆర్ ఫోన్లు చేసి బెదిరించారు. ఒక బెదిరించదు నన్ను కేసీఆర్ ఒక్కడే. అంటే ఇక ఫోన్ అంటే ఎట్లా అంటే ఏ లీడర్ పైన మనం వీడియోలు చేస్తామో వాళ్ళే ఫోన్ చేసి మళ్ళా గవర్నమెంట్ వస్తలేదు, ఈ 3వసారి మీ గవర్నమెంట్ నువ్వు ఎవరి కోసం అయితే తనలాడుతున్నావో, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటానో ఆ పార్టీ రాదు, మళ్ళీ మేమే వస్తాం, అప్పుడు చూసుకుంటాం బిడ్డ. మీ అప్పుడు చూద్దాం, నీ సంగతి చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. సరే సరే అన్న అంటూ నేను తన సున్నితంగా వాళ్ళతోటి మనం మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు. సరే ఎట్లయితే అట్లా జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏ రోజైనా బెదిరింపులకు భయపడ్డాడు రాజేష్? భయం అంటే బేసిక్గా మనది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం, మనం ఇంటికి పెద్ద, ఏదన్నా అధికారం అంటే ప్రశ్నిస్తే కేసులు అనేది బీఆర్ఎస్కి కొత్త ఏం కాదు. చాలా సందర్భాల లోపల చాలా మందిని ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియాలో నాకు తెలిసి మీకు కూడా ఎదురైనాయి. మీ మన హ్యాష్ట్యాగ్ ఛానల్ పైన కూడా ఎన్ని నిర్బంధాలు ఉన్నాయో నాకు తెలుసు. మీరు కూడా ఎవరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అద్భుతంగా కొట్లాడారు. మీరు కొట్లాడారు, మీ పైన నిర్బంధాలు లేవా? ఉన్నాయి. వేరే మనం పేర్లేందుకు కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తీర్మానం మల్లన్న పైన నిర్బంధం లేదా? కేసులు లేవా? జైలుకు పంపలేదా? ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కేసులు పెట్టిరు. వాళ్ళకి ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి. అట్లా మన పైన కూడా జరిగింది. దాన్ని వాటన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడగలిగినాం. ఓయూలో పిహెచ్డి చేసినటువంటి స్కాలర్గా తెలంగాణ రాజకీయాలు మొత్తం మీరు అవపోసన పట్టారు. ఎగ్జాక్ట్లీ. గతంలో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి మొదలుకుంటే అంతా కూడా మీరు నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. 2009లో నాది పీజీ. నేను అప్పుడే హైదరాబాద్కి వచ్చిన. నేను వచ్చిన 2 నెలలకే కేసీఆర్ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షి నేను. అణువణువు కేసీఆర్ ఎక్కడ ఆయన దీక్ష కూర్చొని ఎక్కడ నిమ్మరసం కానించి ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయి ఎక్కడ హాస్పిటల్ పోయి ఎన్ని ప్రజా సంఘాల మద్దతుతోటి మళ్ళీ దీక్ష కూర్చున్నాడు. విద్యార్థులు ఒక్కసారి తిరగబడితే దీక్షను కంటిన్యూ చేయాల్సి వచ్చిందో ప్రతి ఒక్క ఇన్సిడెంట్కు నేను సజీవ సాక్ష్యంగా నేను నిలబడ్డా. నాకు ప్రతిదీ తెలుసు. అంటే మేము ఉద్యమంలో పాటలు పాడుతూ ఆర్ట్స్ కాలేజ్ ముందు చేస్తున్నప్పుడు ఇట్లుండాలి తెలంగాణ అని వక్తలు స్పీకర్లు అందరూ వచ్చి చెప్తున్నప్పుడు ఇట్లయితే ఇక మనం బతుకులు మారుతాయి అని చెప్పి అనుకున్నాము. అది అంతా కూడా ఇదంతా కళగా మారిపోయింది. మొత్తం ఇది మనం ఏదో కుండ భద్రంగా చేస్తే దాన్ని పలగొట్టినట్టు 10 ఏళ్ల పాలనను చూసినాం. ఎక్కడ వాళ్ళు ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడారో బంగారు తెలంగాణను మట్టి పాలు చేశారు. ప్రతిది కూడా ఎక్కడ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు ఉన్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నీళ్ల కోసం చూసుకుంటే కాళేశ్వరం అనే కట్టడాన్ని పెట్టి 1,00,000 కోట్ల రూపాయలను అక్షరాల వాళ్ళింట్లకే పొదుపు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక నియామకాల సంగతి తెలిసిందే, నీళ్లు లేవు, నిధులు మొత్తం వాళ్ళ ఫామ్ హౌస్కు చెందినటువంటి పరిస్థితి. ఎక్కడ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ఎన్నికల 2014 ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీది ఆన్లైన్లో ఉన్నది మేనిఫెస్టో. మీరు ఏం చెప్పిర్రో మీరు కాపీ చేసుకోవచ్చు, మీరు క్వశ్చన్ చేయొచ్చు. అదే 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసారు. ఎందుకు తీసేసారు? ఎందుకు తీసేయాల్సి వచ్చింది? మేము దొంగలం, మేమేం చేయలేదు, మేము ఒకవేళ ఈ మేనిఫెస్టో ఇట్లనే పెడితే వచ్చే ఎన్నికల అప్పటికి మనం ముఖం మీద ఉమ్మేస్తారు జనాలు అని చెప్పేసి మేనిఫెస్టోను తీసేసుకున్నారు. కానీ ఇప్పుడు మేనిఫెస్టో తీసేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉంది. కానీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీల మీద 6 గ్యారంటీలు 420 హామీలే చెప్తారు. నిజమైన 420 ఎవరయ్యా అంటే అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ కుటుంబ సభ్యులే. నిజంగా ఎన్ని అడ్డగోలు ముచ్చట్లంటే 10 ఏళ్లలో మీకు శాతగానటువంటి పనులు సంవత్సర కాలం ప్రమాణ స్వీకారం జరిగిన 2వ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీని కూల్చేయాలి, కాంగ్రెస్ పార్టీని దించేయాలి
అనేటువంటి ప్రయత్నాలు చేయలేదా? కేటీఆర్ చేయలేదా? కేసీఆర్ చేయలేదా? హరీష్ రావు చేస్తలేడా? ప్రతిదీ కూడా అంటే మీకు 10 ఏళ్ళు ప్రజలు అధికారం ఇచ్చినా మీరు ఏ ఒక్క హామీని సక్రమంగా నిర్వర్తించలే. బర్రెలల్లో స్కామే, గొర్రెలల్లో స్కామే, నీళ్ళల్లో స్కామే, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని నువ్వే ఎక్కుతీవి. దళితులకు 3 ఎకరాలు అని చెప్పేసి ఇవ్వనటువంటి పరిస్థితి. దళిత బంధుల మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ బుడ్డ లీడర్ గారు 10%, 40%, 50% తీసుకున్నటువంటి దాఖలాలు లేవా? దళిత బంధుల దళితులకు దళిత సాధికారికత పేరుతోటి పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టగానే సరిపోయిందా? మనం బతుకులో పెట్టడం ఖచ్చితంగా అందరూ స్వాగతిస్తారు. అంబేద్కర్ను ఎవరు కూడా మనం ఏమాత్రం కూడా మాట్లాడడానికి లేదు. విగ్రహం పెట్టడాన్ని స్వాగతించడం. కానీ ఈ విగ్రహం మాటను నువ్వు ఎంత దోపిడీ చేసినావు? దళితులను ఉద్ధరిస్తానా అని చెప్పేసి నువ్వు ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టి దళితుల జీవితాల లోపల నువ్వేమన్నా మార్పులు తేగలిగినవా? ఏ మార్పులు లేవు. సో దళిత బంధుతో ఏం మారలేదా? ఏం మారినాయి? ఎమ్మెల్యేల తమ్ముళ్ళు, ఎమ్మెల్యేల అన్నలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్కాలకు ఇచ్చుకున్నారు కదా, మీ అనుచరులకు ఇచ్చుకున్నారు కదా. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గుంజుకునడే కాకుండా ఈ దళిత వాళ్ళకు ఈ దళిత బంధు లబ్ధిదారులు ఎవరికైనా ఇచ్చిరా? అక్కడ కూడా జడ్పీ చైర్పర్సన్లు అందరూ కూడా 32 జిల్లాల్లో కూడా జడ్పీ చైర్పర్సన్లు, బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్పర్సన్లు. ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న దగ్గర జడ్పీ చైర్పర్సన్ హవా నడిపించుకున్నారు. మీ జడ్పీ చైర్పర్సన్లతోటే దళిత బంధులకు మీ అనుచరులకి మళ్ళీ దళిత బంధు ఇచ్చుకుంటుంది. ఇది దళిత బంధు అనే కంటే అది మీ బంధు అని చెప్పాలి. సో దళిత బంధు పేరు దగా బంధు చేశారు. దగా బంధు చేసారు. మొత్తం ఎప్పుడు ఇచ్చారు? ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కూడా అందరూ పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలా మంది చెప్తుంది ఏంటంటే గతంలో కేసీఆర్ సంవత్సర పాలనని రేవంత్ రెడ్డి సంవత్సర పాలనని మాత్రమే కంపేర్ చేయాలి, 10 ఏళ్ళని కంపేర్ చేయొద్దు అంటున్నారు. అసలు కంపారిజన్ ఎందుకండి? తప్పు. అసలు కంపారిజన్ ఎందుకన్నా? నీకు అసలు నువ్వు కంపేర్ చేయాలన్నప్పుడు నేను ఒకే స్థాయిలో నేను ఒకటే దొడ్డు ఉంటే ఇద్దరం ఒకటేసారి బక్కపడదాం అనుకుందాం. ఈ పరిస్థితి అది లేదు కదా. నీకు 10 ఏళ్ళు ఇత్తివీడే ఏడాదిలో మొత్తం పొడవాలే దున్నాలే ఏంది ఇది? నీకు సంవత్సర కాలం లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏందయ్యా? 6 గ్యారంటీల లోపల మహిళలకు ఫ్రీ బస్సు రాగానే ఇది మేనిఫెస్టోలో ఉన్నదా లేదా? ఉన్నది. మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామన్నారు, ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నారా లేదా? పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచిర్రా లేదా? గత 10 ఏళ్లలో నువ్వు విద్యార్థులను పట్టించుకున్నావా? ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానాల్లో పడితే ఏ ఎమ్మెల్యే అయినా పోయి పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? కానీ అప్పుడు పరామర్శించినటువంటి నేతలు ఇవాళ చిన్న చిన్న ఇన్సిడెంట్లకు కూడా ఉరికిపోయి ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారా? ఈ సోయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు? నిజంగానే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ సోయి ఉంటే ఇలా ప్రజలు నిన్ను అరే కూసోపో అని చెప్పేసి నిన్ను ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం చేసిరు? నువ్వు చక్కగా పరిపాలించలే కాబట్టి నేను పక్క పెట్టారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ అవుతున్నదా లేదా? ఇప్పుడు నేను మీకు వేలమే చెప్పిన 4-5 గ్యారంటీలను రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు. రుణమాఫీ పేటెంటే కాంగ్రెస్ పార్టీది. అవును, గతంలో వైఎస్ఆర్ చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది. అవును, 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు. అదే బ్యాంకర్లు ఇప్పుడు మనకు 2 లక్షల రుణం జరిగింది, మా ఇంట్లో జరిగింది ప్రత్యక్షంగా. నేను లబ్ధిదారుణ్ణి. మా నాన్న కరెంటు 200 యూనిట్లకు 0 బిల్ వస్తుంది మా ఇంట్లో. కానీ ఇన్ని గ్యారంటీలు అమలు అవుతున్నాయి, మీరే ప్రత్యక్ష సాక్షిని మీ ఇంటినే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బయట విషం జిమ్ముతున్నారు. అస్సలు ఆ ఇళ్ళ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు 200 యూనిట్ల కరెంటు 0 బిల్ వస్తలేదా? ఏ ఒక్కరినైనా ఇప్పుడు దీంట్లో ఎవరికన్నా పక్షపాతం చూపిస్తున్నారా? వీడు బీఆర్ఎస్ పార్టీ వాడు అని చెప్పి చూపిస్తున్నారా? వాళ్ళకేమన్నా ఇవ్వకుండా ఆపుతున్నారా? రుణమాఫీ జరగలేదా? రుణమాఫీ జరిగింది ఎక్కువ బీఆర్ఎస్ కార్యకర్తలకు. బ్యాంకర్లు బ్యాంక్ అధికారులు అప్పుడు ఉన్నటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి డాటానే మళ్ళా ఇస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కువ లబ్ధి జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యో మరి మా లిస్టులు రాలేదే, మళ్ళీ ఉన్న లిస్టే పంపించారు అని చెప్పి 2 లక్షల రుణమాఫీ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా కేసుల పాలై వాళ్ళతో చీవాట్లు తింటూ అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా బాధల్నే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు అమ్మ లాంటిది, కొట్టినా తిట్టినా పెడుతుంది
అని చెప్పి ఆలోచన చేస్తూ ఇంకా 10 ఏళ్ళు ఆ జెండాను ఇబ్బందులు పడుతూ కూడా భుజాన మోసిర్రు, ఇప్పటికీ మోస్తున్నారు. ఇంకా వాళ్ళు అవమానాల బారిన పడద్దు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భం లోపల 10 నెలలు కష్టపడండి, మిమ్మల్ని కళ్ళల గుండెలో పెట్టుకొని చూసుకుంటాం అన్నారు కదా. ఆ మాటకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మాటకు కట్టుబడి ఇంకా వాళ్ళు పడరాని కష్టాలు పడ్డారు. వాళ్ళను కూడా అరుసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన ఉన్నది. ఎవరో పక్క పార్టీ నుంచి 10 ఏళ్ళు మన మీదనే అజమాయిషి చెలాయించారు. ఒక సామాన్య కార్యకర్త ఆవేదన ఇది. 10 ఏళ్ళుగా మీతోటే తిట్ల పడ్డావు, నువ్వు వచ్చి మళ్ళీ ఇలా జైన్ అయ్యి మా మీదనే మళ్ళీ పెత్తన చెలాయిస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇది అంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని కరుడుగట్టిన కార్యకర్తల్ని కాపాడుకోవాలి. రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్ల లోపల వాళ్ళకే పెద్దపీట వేస్తే తప్పేం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టపడ్డారు అంటే నిజంగానే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలకే ఈ ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు కదా, పేదలకే దక్కాలి. కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లతోటి ఆర్థిక భరోసాని, మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. సో ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవరా? ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే. ఎందుకు కావాలి అంటే ప్రజాధనాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా నువ్వు 55 కోట్ల రూపాయలు, ఇది 55 కోట్ల రూపాయలు, ఇది లొట్టపీస్ కేసు అంటున్నాడు కేటీఆర్. అసలు కేసే కాదు, ఇది ఏమి జరగలే అవినీతి. దీంట్లో డైరెక్ట్ గా కంపెనీకి నా దగ్గర నువ్వు 100 రూపాయలు గుంజుకుంటే నిన్ను కొట్టి తీసుకుంటా నేను. నా పైసలు అవి, 55 కోట్ల రూపాయలు నా పైసలు అవి. నువ్వు ప్రజాధనాన్ని నువ్వు బాధ్యతగా ఖర్చు పెట్టమని మీకు అధికారం ఇస్తే కేబినెట్ ఆమోదం లేదు, అధికారుల ఆమోదం లేదు. 55 కోట్ల రూపాయలను అప్పనంగా మీ ఇంట్లో పైసలు లెక్క నువ్వు విదేశాలకు డైవర్ట్ చేసినావు. ఉట్టి ఫోన్ చేసి పంపురు అన్నావు. అసలు ఇంకా 55 కోట్లకు సంబంధించినటువంటి అంశం కాదు. ఓఆర్ఆర్ లీజు 30 ఏళ్లకు నువ్వు కేవలం 6,500 కోట్ల రూపాయలకి లీజుకి అమ్ముకున్నావు. నీ దోస్తులకు 6,500కు 30 ఏళ్ళకి ఇచ్చినావు. ఎంత లేదన్నా 1,00,000 కోట్ల రూపాయల ధనం, 1,00,000 కోట్లు తక్కువ 1,00,000 కోట్ల రూపాయలు ఓఆర్ఆర్ లీజు. 158 కిలోమీటర్ల పరిధి ఉన్న ఓఆర్ఆర్, దానిపైన 1,50,000 వెహికల్స్ ప్రతిరోజు తిరుగుతాయి. మళ్ళా ఇది కాకుండా టోల్ ఛార్జీలు ప్రతి సంవత్సరం 5% పెంచుకునేటువంటి వెసులుబాటు నీ దోస్తులకు ఇచ్చినావు. 6,500 కోట్లకు నువ్వు అమ్ముకుంటే 1,00,000 కోట్లకు 6,500కి ఎంత ఫరక్ ఉన్నది? నువ్వు 55 కోట్ల గురించి కాదు చర్చ జరగాల్సింది, ఓఆర్ఆర్ లీజ్ 1,00,000 కోట్ల గురించి చర్చ జరగాలి. అందుకనే మన విచారణ జరిగి కమిటీ వేశారు, విచారణ ఆదేశించారు కదా, దాంట్లో అరెస్ట్ చేయాలి. నిజంగా ఇది లొట్టపీస్ కేసు కదా, 55 కోట్లది. ఇది లొట్టపీస్ కాదు, ఇది లొట్టపీసా ఇంకే పీస్ అవుతుందో ఓఆర్ఆర్ లీజులలో బయటపడాలి. కానీ ఆ ఒప్పందాలు రద్దు ఎందుకు ఇంకా ఈ 1 year పట్టింది రద్దుకు అంటే? ఏది ఆ ఓఆర్ఆర్ సంబంధించినటువంటి, ఎందుకంటే ఎన్నికల ముందు ఓఆర్ఆర్ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లేవనెత్తారు, పెద్ద అంశంగా చూపించారు. కానీ ఈ సంవత్సరంలో ఎందుకు వెనకబడ్డారు, ఫోకస్ చేయలేదు అంటే? ప్రతి శాఖలో అవినీతి జరిగింది. ప్రతి దాంట్లో కూడా అధికారులు వాళ్ళు ఏం చేసిరంటే ఆధారాలను కూడా ధ్వంసం చేసిర్రు. ఆధారాలను, ఫైళ్లను గాలబెట్టిర్రు, ఫైళ్లను ఎత్తుకపోయారు. దాంట్లో ఇప్పుడు ఏదో మనం తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. నేను కూడా నేను ఒక శాఖకి వెళ్ళిన, ఆ శాఖలో ఏది మన టీజీటీఎస్, దాంట్లో సిస్టంల పేరుతోటి, ల్యాప్టాప్లు సిస్టంల పేర్లతోటి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సిస్టంలలో కూడా స్కాములు చేస్తే అక్కడ వాటి ఆధారాలను కాలబెట్టిరట. అంటే బయటకు వస్తుంది, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దీనికే కొంత టైం తీసుకున్నారు. ఇటు పరిపాలన చేయకపోతే పాలన ఎత్తలేరు అంటారు, మిమ్మల్ని దొరకబట్టకపోతేనే ఇక మీరు శాతగానోళ్ళు అంటారు. ఇప్పుడు అన్ని అదే పని కదా ముందట వేసుకునేది, పాలన చేయాలి, మిమ్మల్ని పట్టియాలి. మీరు మామూలు దోషం చేసిరా? బంగారు తెలంగాణను ఏం చేసిరు? బంగారు తెలంగాణ అని చెప్పి మీరు మొత్తం ఇత్తడి తెలంగాణ, రాతండి తెలంగాణ, ఇంకే తెలంగాణ మొత్తం బుగ్గిపాలు చేసారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే అట మరి బయటకు వచ్చి నేను జిమ్ చేసుకొని మళ్ళీ సీఎం అవుతా అనే ఒక మాట మాట్లాడుతుండు కదా కేటీఆర్. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు. ఆయనను అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి అంటే పాదయాత్ర చేస్తా అంటున్నాడు.
పాదయాత్ర చేస్తే జనాలకు పోతా అంటున్నాడు. అంటే జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు అవుతారు అనేది ఆయన అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ పరిస్థితులు మీరు ఇప్పుడు జనంలోకి పోయినా జైలుకు పోయినా మిమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మీరు ఆల్రెడీ సచిన పాములు. నిజంగా ఫామ్ హౌస్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాడండి? 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు. ఇవాళ మళ్ళీ ప్రజల సమస్య మీద కొట్లాడేటువంటి బాధ్యత మీకు లేదా? మరి ఎందుకు రావు? ఫామ్ హౌస్లో ఎందుకు ఉంటాను? నీ వీడియోలు నువ్వు చూసుకుంటే నవ్వుకుంటాను. అప్పుడు నువ్వు చేసినావు కదా, నీ వీడియోలు నువ్వు చూసుకుంటా కిల్ల నవ్వుతున్నావు. నీకు ఏమనికన్నా బాధ ఉన్నదంటే ఏ లీడర్ కన్నా వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే నీ దగ్గరికే పిలుచుకొని పరామర్శిస్తావు. ఇలా ఏమైంది అసలు? కేసీఆర్ బయటికి ఎందుకు వస్తలేడు? సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాపు బయటికి రావాలి, మళ్ళీ మేము భజన స్టార్ట్ చేయాలని కోరుకుంటారు వాళ్ళు. కానీ బాబు బయటకు వస్తలేడు. ఎందుకు రాడు బాపు? కాళేశ్వరంలో దొరికేదాకా, కాళేశ్వరం స్కామ్లో దొరికేదాకా రాడా? లేకపోతే బర్రెల గొర్రెల స్కామ్లలో దొరికేదాకా రాడా? థర్మల్ పవర్ దాంట్లో దొరికేదాకా రాడా? ఎందుకు రాడు బాపు? ఏమంత ఇబ్బంది ఉన్నది? ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నది. చాలా ఎన్ని లేవు, అన్ని కేసులు పవర్ కు సంబంధించిన దాంట్లోనే దొరుకుతారు. కానీ ఇన్ని కేసులు అంటున్నారు కదా. ఇప్పుడు మొన్న తాజాగా ఇచ్చినటువంటి ఏడీఆర్ది ఒకటి రిపోర్ట్ వచ్చింది. అందులో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి లీడరు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు ప్రశ్నించిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అన్ని కేసులు ఇవన్నీ ఒక అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా అడ్డగోలు కేసులు బీఆర్ఎస్ పెట్టింది, బరాబర్ పెట్టింది. ప్రతి సందర్భం లోపల కేవలం మానసికమైనటువంటి క్షోభ అనుభవించి వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చేశారు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టిండో అంత రాటు తేలిండు. ఇలా మీరు అని హరీష్ రావు మాట్లాడతాడు, నా వెనుక నా కారు ముందట డాన్స్ చేసిండు, నా వెనుక నిక్కి నిలబడి చూసిండు. ఇలా నిలబడి నిక్కి చూసిన ఆయన మిమ్మల్ని తొక్కుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మీరు నిజంగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, అంటే నువ్వు అధికారంలో రాగలుగుతావా, నువ్వు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ వల్ల కాగలుగుతావా? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉన్నది. ముఖ్యమంత్రి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చి పిసిసి అధ్యక్షుడై అయ్యిండు. అంటే ఈ స్వేచ్ఛ ఉన్నది కదా. ఇక్కడ నియంతృత్వం అనేది ఎక్కడున్నది? మీ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది. వాస్తవానికి మేము కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేయాలని అనుకోలే, కానీ కాంగ్రెస్ పార్టీ వైపు అంటే బీఆర్ఎస్ పార్టీని దించాలి. మా టార్గెట్ ఒక్కటే అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని దించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, సంవత్సర కాలం లోపలనే ఇటు పాలనను గాడి పెడుతూ ప్రజాపాలన పేరుతోటి ఫస్టే కంచెలు బద్దలు కొట్టి నేను ఎట్లుంటుంది నా పాలన చూపించుంటారు రేవంత్ రెడ్డి. నా పాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజన్నా జనంలో లేడా? ఏ రోజన్నా ఇప్పటి వరకు సంవత్సర కాలం లోపల ఆయన ఇంట్లో పండుకొని జ్వరం వచ్చిందని పండుకొని ఉన్న రోజు ఏదన్నా ఉన్నదా? అధికారులకు అందుబాటులో లేకుండా ఉన్న రోజు ఏదన్నా ఉన్నదా ఈ సంవత్సర కాలం లోపల? గత 12 నెలల లోపల ఆయన ప్రతి నిత్యం మీరు చూడొచ్చు సోషల్ మీడియా లోపల ప్రతి నెలలో కొన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తూ ఏదో ఒక కార్యక్రమం లోపల ఆయన ఉన్నాడు. ఉద్యోగాల కల్పన చేస్తూ ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఇవాళ చదువుకు అశోక్ నగర్లో ఇంకా ఏదైనా జిల్లా గ్రంథాలయాల లోపల చదువుతున్నటువంటి నిరుద్యోగులకు ఒక ఆశ కలిగింది. బస్ ఉద్యోగాలు పడతాయి, పడ్డ ఉద్యోగాలు ఫుల్ఫిల్ అవుతాయి, ఫిలప్ చేస్తారు, నోటిఫికేషన్లు ఎగ్జామ్ రాస్తాము, రిజల్ట్ వస్తుంది, మేము జాబ్లోకి పోతాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ మొన్న కూడా న్యూ ఇయర్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా గ్రూప్స్ విషయంలో కానీ ఇక్కడ ఏలు పెట్టొద్దు, ఇక్కడ రికమెండేషన్లు ఉండొద్దు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా చూసిన. న్యూ ఇయర్ రోజు నేను పోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన. అంటే నేను సంవత్సర కాలంలో నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఆయన కలవాలనుకున్నా. నాకు సంవత్సరం అంటే కలవాలనుకున్నా, కానీ ఆయన ఏ రోజు కూడా ఎక్కడ ప్రతినిత్యం ఎక్కడ పొద్దున్న లేస్తే ఏడుకోపోవడము, షెడ్యూల్ బిజీగా ఉండడం జరిగింది. మన న్యూ ఇయర్ రోజు వాంటెడ్ గా పోయి ఆయన ఎట్లయినా కలవాలనుకున్నా. కలిసిన తర్వాత న్యూ ఇయర్ రోజు చాలా మంది కలిసి మొత్తం ఉదయం సాయంత్రం దాకా అందరికి టైం ఇచ్చిండు ఆయన. ముఖ్యమంత్రి గారు న్యూ ఇయర్ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా
సగటు కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళ ఇంటి ముందట నిలబడ్డ ప్రతి ఒక్కరితో ఫోటో దిగిండు. ప్రతి ఒక్కరు ఆఖరికి జైల్లో కొద్ది రోజులు 36 రోజులు గడిపినటువంటి ఆయన కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఆయన ఖైదీగా వచ్చుడు కాదు, ఆయన ఏదైతే విజిటర్ గా వచ్చిండు, దాన్ని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఖైదీ అనే ముచ్చట కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని వందల మంది మధ్య ఆయన ఉండొచ్చు. ఆయన వచ్చిర్రు అందరు దిగినట్టు ఫోటో దిగిపోతారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఇక పిఆర్ మీడియాను మెయింటైన్ చేసేట్లా బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. లేని కథను ఏది మనం ఇప్పుడు బాహుబలి సినిమాల విజువల్ వండరు ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేసుట్లా హంగామా చేసేట్లా బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. పిఆర్ స్టంట్లా ఏం చేయకపోయినా చేసినట్టు చేసిరు వాళ్ళు ఏం ఇక్కడ అభివృద్ధి లేకపోయినా మొత్తం డిజిటల్లోనే కనబడుతుంది, ఫోటోలలోనే కనబడుతుంది. ఏం చేయకపోయినా చేసినట్టు చేసిరు. ఇలా అదే పని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇక యూట్యూబ్ ఛానళ్లను దాదాపుగా 100-200 యూట్యూబ్ ఛానళ్లను కొని జీతాలిస్తూ కొనడమైనా జరుగుతుంది, లేదంటే నడుస్తున్న ఛానళ్లకు జీతాలు ఇస్తూ ఈ మొత్తం ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలి. హైడ్రాకు సంబంధించి ఏం జరిగిందండి? హైడ్రాకు సంబంధించి అక్రమ కట్టడాలను కూల్చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్రమ కట్టడాలను కూల్చొద్దు అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? కట్టుకోరు అని చెప్తారా? దాంట్లో అక్రమంగా కట్టుకున్నారు ఎవరు? ఇది కూడా బీఆర్ఎస్ లీడర్లు వెనుక వైపు ఉండి కబ్జాలు పెట్టినటువంటి భూములను అగ్గోసగ్గోకు నిరుపేదలకు అమ్ముకొని వాళ్ళని మొత్తం వాళ్ళ భూములు మొత్తం వాళ్ళ ఇండ్లను నేలమట్టం చేస్తుంటే వాళ్ళ దగ్గర మైకులు పెట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే బాధ, ఇల్లు పోతున్నప్పుడు బాధ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఆ ఇల్లును కట్టించుకునేటందుకు జాగా అమ్మినాడు ఎవడు? బీఆర్ఎస్ లీడర్ కాదా? 10 ఏళ్లలో కబ్జాలు పెట్టింది ఎవడు? భూములు తెలంగాణలో ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చినాయని చెప్తున్నారు కదా, మీరు కబ్జాలు పెట్టింది వాస్తవం కదా? భూములు మొత్తం తెలంగాణ లోపల ధరణి తెచ్చి 1,00,000 కోట్ల భూములను 1,00,000 కోట్ల విలువైనటువంటి భూములను మింగింది నిజం కాదా? లొట్టపీస్ కేసులు ఇవి కాదు. ధరణి స్కామ్ బయట పెట్టాలి, ఓఆర్ఆర్ స్కామ్ బయట పెట్టాలి అనేది. అప్పుడు ఇది లొట్టపీసా ఏ పీసా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో నాయకత్వ సంక్షోభం ఉంది. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ముగ్గురు మధ్య పెద్ద పంచాయతీ నడుస్తుందనే చర్చ ఉంది. కవిత ఇవాళ బీసీ రాగం ఎత్తుకున్నది. ఇలా బీసీ రాగం ఎత్తుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరండి? బీసీలు కాదా? నువ్వు బీసీల కోసం నువ్వు కొట్లావుడైంది. మరి నీ పార్టీలో బీసీలు లేరా? లేకపోతే నీ పార్టీలో బీసీ లీడర్లు ఎవరు లేరా? లేకపోతే బీసీ లీడర్లను నువ్వు ముందుకు రానిత్తలేవా? మరి బీసీ లీడర్లు ముందుకు రానియనప్పుడు బీసీల అభివృద్ధి కోసం నువ్వేలా పాటు పడతావు? నువ్వేం ఎంకరేజ్ చేస్తావు? బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయని నువ్వు కవిత రావు, నువ్వు వచ్చి బీసీల కోసం కొట్లాడతా అంటే మరి ఇక బీసీలంతా ఏం చేయాలి? నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు ఏం చేస్తున్నట్టు? ఓ పక్క కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, హరీష్ రావు సంబరపడుతున్నాడు, మరి నాకే వస్తుందని. అక్కడెక్కడ అబ్బా ఈయనకి ఎట్లా పోతుందో అని చెప్పేసే కదా కవిత మళ్ళీ ముందుకు తెర మీదకి వచ్చి అలా బీసీ రాగం ఎత్తుకొని మా అన్న పోతే నేనున్నా అని చెప్పి హరీష్ రావు సీఎం అనేది కూడా నినాదాలు చేసిరు మొన్న. చేయించుకుంటారు. ఇక ఈ పెయిడ్ ప్రమోషన్ అంతా ఇదే కథ. బీఆర్ఎస్ పార్టీలో ఇది కుటుంబ పాలన కాదా? కుటుంబ పాలన వద్దనే కదా జనాలు తిరస్కరించింది. కానీ వాళ్ళది కుటుంబ పాలన, దొరల పాలన ఎన్ని ఎన్నికల వరకు చెప్పారు. వాళ్ళేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొరల పాలన, ప్రజాపాలన కాదా అంటున్నారు. ప్రజాపాలన కాదంటున్నారా? ఇలా ప్రజలు చెప్పాలి, అది బీఆర్ఎస్ కాదు, ప్రజలు చెప్పాలి. ఇది ప్రజాపాలన కాదా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నదా లేదా? మంత్రులు కలుస్తున్నారా లేదా? ఎమ్మెల్యేలు కలుస్తున్నారా లేదా? లోకల్ లీడర్లు కలుస్తున్నారా లేదా? స్థానిక ఎన్నికలు రేపు జరగబోతున్నాయి, అందరూ అలర్ట్ అయిపోయారు. ఎవరు ప్రజలకు అందుబాటులో లేరు ప్రజాపాలన లోపల. ఇదే చూద్దాం. మిమ్మల్ని కేసీఆర్ కలవాలంటే ఎవరన్నా కలవనిచ్చిరా? గద్దరన్న తెలంగాణ స్వాప్నికుడు గద్దరన్నను కలవనిచ్చిరా? ఎంతమందిని మీరు గేట్ల బయట వెయిట్ చేయించలే గంటల కమాను? మీది అప్రజాపాలన లేకపోతే ఇవాళ ఎవరినైనా కలవనికి? నేను ఒక సామాన్య కుటుంబం నుంచి సామాన్య వ్యక్తిని నేను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ చేసిన నేనే. మీకు కావాలంటే నేను ఫొటోస్ కూడా పంపిస్తా. అంటే నాకే పార్టీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను పార్టీ వ్యక్తిని కాదు, కేవలం ఆయన కేసీఆర్ దిగిపోవాలని చెప్పేసి ఆకాంక్షించిన వ్యక్తిని నేను ఆయన కలవగలిగిన. ప్రజాపాలన లోపల ఇది సాధ్యమవుతుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడినరు 10 ఏళ్లలో అవి ఏమీ సిద్ధించలే.
సో ఇప్పుడు 1 year కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చూస్తున్నారు. మీరు దిగిపోవాలని కూడా కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మీరు అనుకున్నవన్నీ సిద్ధిస్తున్నాయా పోనీ? జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. అంటే ఒక సామాన్య వ్యక్తులుగా నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి ఎవరైనా కొంత సమయం ఇవ్వాలి. డే 1 నుంచే నువ్వు కాలు బట్టి కిందికి గుంజే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ జాతిపితనని చెప్పుకుంటేవి, నువ్వు ఆడ సోనియా గాంధీ కాళ్ళు మొక్కితివి, తెలంగాణ కత్తివి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా మొదటిసారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేలను నీకు మెజారిటీ తక్కువ ఉన్నది అనుకొని గుంజుకొని దీంట్లో ఈ బర్ల కొట్టంలో కట్టేసుకుంటేవి. రెండోసారి నీకు పూర్తి మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఉంచొద్దని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇదే బర్ల కొట్టంలో కట్టేసుకుంటేవి. నువ్వు ఎందుకు ఏం అవసరం వచ్చిందని ఎమ్మెల్యేలను గుంజుతూ? నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశం మొత్తంలో అటు పైన బీజేపీ అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అదే పని. నువ్వు ఏ పార్టీలన్నా గెలువు, ఆడ ప్రభుత్వం మనది లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి బీజేపీ పార్టీ. ఇక ఇక్కడ ఈయన నువ్వు ఎల్లనన్నా గెలువు కానీ మా గొడ్ల కొట్టంలో కట్టేసుకుంటాం, ఇళ్ళకే రావాలి. ఎంతమంది ఎంపీటీసీలను, ఎంతమంది జెడ్పీటీసీలను, ఎంతమంది సర్పంచ్లను ఇలా బీసీ నినాదం ఎత్తుకున్న కవితక్క చెప్పాలి. 11,000 మంది బీసీలు సర్పంచ్గా అధికారం చెలాయించాల్సినటువంటి అవకాశాన్ని 11% రిజర్వేషన్ కోత పెడితే కదా బీసీలు దూరమైంది. ఇలా మీ నాయన అడుగు, నువ్వు సీడ సభ పెట్టి గీడు కాదు, నాయన నన్ను తిడతారు, నన్ను ఇజ్జత్ తీస్తాలు, నువ్వు అట 11% బీసీలకు కోత పెట్టినవాట, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకోవాలి అని చెప్పి మీ నాయన దగ్గర పోయి వచ్చి ఇలా సభలో మాట్లాడాలి. 11,000 మంది బీసీలు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్గా అధికారం చెలాయించే అవకాశాన్ని కోల్పోయింది కేసీఆర్ వల్ల కాదా? ఏం బీసీల గురించి మీరు మాట్లాడే జోకు అలా అల్లున్న బీసీ లీడర్లను మాట్లాడనీయకపోవడం ఇంకా పెద్ద జోక్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి చేయాల్సినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అని ఆయన తీసుకున్నాడు. కులగణన విషయం తీసుకుంటే దేశంలోనే ఆదర్శంగా కులగణన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. సో ఈ రెండిట్లు ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఎదిగే అవకాశాలు ఎదుగుతుంది. ఎందుకంటే అట్టడుగునున్నటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఇక్కడ కులగణన జరగాల్సిందే. ఈ కులగణన జరిగినప్పుడే ఎవరు ఎంత ఉన్నారు, ఎవరు వాటా ఎంత అనేది తేలుతుంది. అప్పుడే ఖచ్చితంగా అది ఎస్సీ రిజర్వేషన్ అయినా, బీసీ కులగణన అయినా, వీటి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్ తోటి ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కూడా కులగణన జరగాలి. మీరేమో జనగణన చేస్తా అంటున్నారు. జనగణన కాదు జరగాల్సింది కులగణన. ఈ దేశం నిర్మితమైందే కులాల మీద, కుల వ్యవస్థ మీద. మరి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో తెలిస్తే వాళ్ళకు దక్కాల్సిన వాటాలు దక్కుతాయి కదా. ఇది జరగాలంటున్నారు. ఇది జరగాలి అనే బీజేపీ ఎందుకు చేయలేకపోతున్నది? ఇలా తెలంగాణ అసెంబ్లీ లోపల బీసీ కులగణన జరుగుతా ఉన్నది. ఇది వచ్చే ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇది చేస్తే ఇది ఒక సెన్సేషన్ అవుతుంది జాతీయ స్థాయి లోపల. అరే నీ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నదో తెలియనప్పుడు నువ్వేం సహాయం చేస్తావు? బీజేపీ వాళ్ళు చెప్పురే, నువ్వు మా ఇంటికాడ మాకు ఇల్లే లేదు, ఇల్లు లేనప్పుడు నాకు ఇల్లు ఉన్నదా లేదా అనేది నా ఇంటికి వచ్చి జరగాలి కదా. ఒక అంశం ప్రస్తావన జరిగితే కదా నాకు ఇల్లు ఇస్తావు నువ్వు. నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటా, నాకు ఇల్లు ఉంటే రాదు. లేకపోతే ఏమైతుంది, బుడ్డ లీడర్ కానీ నేను ఒక బుడ్డ లీడర్ అవతారం ఎత్తితే నాకు ఇల్లు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు కొంచెం ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా హేళన చేస్తా కేటీఆర్ పదే రెచ్చగొట్టినట్టుగా చిట్టినాయుడు అంటూ ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక అధికారం పోయిందనేటువంటి ఒక అక్కసు. ఇక వాళ్ళకి ఏమైతుందంటే కొంత కాన్షియస్ కోల్పోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో మంది డ్రీమ్ లీడర్, మాస్ లీడర్. ఆయన ఏమో ఇప్పుడు కేటీఆర్ లెక్క డైరెక్ట్ రాగానే గోల్డెన్ స్పూన్ తోటి ఎమ్మెల్యే కాలే. జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి డక్కముక్కిలు తిని రాజకీయాలల్లో నిలబడ్డాడు. తర్వాత 10 ఏళ్ళు ఆయన ఎప్పుడో పవర్లో ఏం లేడు, ప్రజల పక్షాన కొట్లాడిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ
ప్రజల పక్షాన కొట్లాడిండు, ఆయన లీడర్గా అవతరించాడు. ఈయన కేటీఆర్ను లీడర్ చేయాలి, మన మీద రుద్దిర్రు, ఈయన లీడర్ అని మన మీద రుద్దిర్రు. రేవంత్ రెడ్డి లీడర్గా ఫామ్ అయ్యాడు, ఎదిగిండు, ఆయన ఎదిగినోనికున్ను ఆల్రెడీ ఊసిపడ్డోనికి పెద్ద తేడా ఉంటదిగా అది. ఇక కాబట్టి అధికారం పోయేసరికి తలకే అంతా ఆగమాగం అవుతుంది ఆయనకు, కేటీఆర్కు తలకే అంతా ఆగమాగమై ఇక చిట్టినాయుడు అంటాడు, ఇంకేదన్నా అంటాడు. వాళ్ళకి ఎన్ని పేరు రాలి, చిట్టినాయుడు అనే పేరు వాళ్ళ కొడుకు కరెక్ట్ సెట్ అవుతుంది. వాళ్ళు ఎవరు నానుడు కాదు కానీ అంటే మనం అంటే వాస్తవానికి ఇక్కడ ఎత్తున్నాడనో పొడుగున్నాడనో ఇవి కాదు మాట్లాడాల్సింది. నువ్వు చేయాల్సిన విమర్శ ఏంది, పాలనపరమైన విమర్శలు చేయి. నువ్వు అది చేయకుండా నీ అంతేందుకు, పొట్టిగున్నావు, పొడుగున్నావు, బక్కగున్నావు, దొడ్డున్నావు, ఇవన్నీ ఎందుకు? తప్పిదాలు ఉంటే విమర్శించారు, అది కూడా మీరు ఆయన అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి రాడంటే గుర్తొచ్చింది, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కి దాదాపుగా 13 ఏళ్ళ నుంచి ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు, బయటకు వస్తలేడు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి ఏమన్నా సమూజిగా అనిపించట్లేదా కేసీఆర్ కి, అందుకని రావట్లేదా? 10 ఏళ్ల కింద కేసీఆర్ స్థాయి ఏంటిది? 10 ఏళ్ల స్థాయి గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగానే మీరు అన్నట్టు మేము సరిపోతాం రేవంత్ రెడ్డికి, మా బావ బామర్దలో ఉన్నాం, ఆయన ఎందుకు, ఆయన అవసరం లేదు, అన్ని ఇవి రీల్స్ చేసుకోనికి పనికొస్తాయి, ఇవన్నీ ఎలివేషన్ ఇచ్చుకోనికి పనికొస్తాయి. 10 ఏళ్ల కింద కేసీఆర్ స్థాయి ఏంటిది, ఇవాళ 10 ఏళ్ల కింద కేసీఆర్ స్థాయి ఏంటిదో, 10 ఏళ్ల కింద కేసీఆర్ స్థాయి ఏంటిదో ఇవాళ రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గురించి మనం ఈ స్థాయి గురించి మాట్లాడే పరిస్థితి కాదు. ఇక ఆయన సీఎం స్థాయి, ఈయన కూడా సీఎంగా ఎదిగిండు కదా, ఈయన కూడా సీఎం కదా, ఆ కృషినన్న మనం గౌరవించాల్సిందే కదా. సీఎం, ఆయన సీఎం అయితే ఈయన సీఎం, కానీ ఎదిగిండు, కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి. కానీ కేటీఆర్ పదే పదే అరెస్ట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా నేను వీకలేవు, ఒక ఇంటికి కూడా వీకలేవు, ఎందుకు ఆ స్థాయిలో ఎందుకు కావాలంటే రెచ్చగొడతారా, జైలుకు పోవాలని? వాస్తవానికి ఆయన ఏమనుకుంటున్నా, ఇది ఒక సినిమా అనుకుంటున్నాడు. ఏంటంటే అరెస్ట్ చేస్తే జనాల సానుభూతి వస్తుంది, నేను మళ్ళీ పాదయాత్ర పెట్టుకుంటా, జగన్ సీఎం కాలేదా, ఇట్లా కళలు పగటి కళలు అంటుండ కేటీఆర్. ఏమన్నా పగటి కళలే, అసలు ఆయన వచ్చేసారి ఎమ్మెల్యే కూడా కాడు. ఇదే సిరిసిల్ల లోపల చేనేత ఆత్మహత్యలు ఎన్ని జరగలే? నువ్వు సిరిసిల్ల చేనేతకు ఒక బ్రాండు, అక్కడి నుంచి నువ్వు ఏ సంబంధం లేని సంబంధం తీసుకొచ్చి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎట్లా చేస్తావు? నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు అక్కడ సిరిసిల్ల లోపల నేతన్నల ఆత్మహత్యల కారణం నువ్వు కాదా? 4 సార్లు గెలిచినా మొత్తం నేను 20 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ అంటున్నాడు. మొన్న వచ్చేసారి కేటీఆర్ గెలవడు, ప్రజాదరణ కోల్పోతున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి పని నవ్వుల పాలవుతున్నది, ఏదో స్టంట్లు చేయబోతా ఉన్నాడు, ప్రతి స్టంట్ ఫెయిల్ అవుతా ఉన్నది. ప్రతిసారి మనం అంటాం చూడు, సెంచరీ ఎత్తడిగా వచ్చి అనుకుంటే డక్అవుట్ అయిపోతాడు. ఈయన అట్నే ఉన్నది. సో ఇప్పుడు కేటీఆర్ తాజాగా ఇంతకు ముందే మాట్లాడుతా రైతు భరోసా సంక్రాంతికి ఇస్తున్నారు అని ఒక ప్రకటన ఆల్రెడీ ఆ కార్యాచరణ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగానే రైతు భరోసా ఎగ్గొట్టే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. రైతుగానే అట్లాంటి కుట్ర ఏమన్నా చేస్తుంది? ఎందుకంటే ఏదైతే గతంలో జరిగినటువంటి 2 లక్షల రుణమాఫీ మీద కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా చేస్తున్న సందర్భంగా దాని మీద కూడా కుట్ర అని ఒక ఎలివేట్ చేసి మాట్లాడదాం. రైతు బంధు పేరుతోటి చెట్లకు, పుట్టలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఒకటి, రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తా అని చెప్పి ఇంకా రైతుల్ని లైన్లో నిలబెట్టి రైతులకు బేడీలు వేసింది, రైతులను హింసించింది కేసీఆర్ కాదా? రైతు బంధు పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్ని ఎకరాలు ఉన్నా ఇక్కడ ఎవడు పొలంలో దిగి వ్యవసాయం చేయనోనికి, అమెరికాలో ఉన్నోనికి, పాకిస్తాన్లో ఉన్నోనికి, చైనాలో ఉన్నోనికి కూడా నువ్వు రైతు బంధు పేర్లతోటి లక్షల రూపాయలు చెక్కులల్లా ఇచ్చింది వాస్తవా కాదా? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కూడా రైతు బంధు పొందిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇది వాస్తవా కాదా? సరే, ఇది ఒక పక్కన పెడదాం. రైతుకు వాళ్ళు నిజంగానే న్యాయం చేస్తే, ఇక్కడ రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా నువ్వు చేయలే.
10 ఏళ్ల కాలంలో నీకు సాధ్యం కానటువంటి రుణమాఫీ ఏడాది కాలం లోపలనే 2 లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం కాదా? రెండవది రుణమాఫీ రైతు భరోసా 7,500 రూపాయలు సంక్రాంతికి ఇస్తామని చెప్పారు. 7,500 చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది 15,000 రూపాయలు సంక్రాంతికి ఇస్తామని మంత్రులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇది రైతు భరోసా. అదేవిధంగా క్వింటాలకు 500 రూపాయలు సన్నోడ్లకు మేము బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పారు. ఇక్కడ పండించిన పంటకు నేను గ్రౌండ్లో తిరిగి నేను వెళ్తే పండించిన పంటకు వాళ్ళు ఒక 8 ఎకరాల లోపల వరి ధాన్యం వేస్తే 1,30,000 రూపాయల బోనస్ వచ్చింది ఆయనకు. ఆయన పండించిన పంటకు 1,30,000 బోనస్ వచ్చింది. నువ్వు రైతు బంధు ఇస్తే ఎంత వస్తుండే ఆయనకు? ఇది ఏమైనా తక్కువ అవుతుందా? రైతును ఎంకరేజ్ చేస్తూ 500 రూపాయలు సన్నాలకు ఇస్తున్నావు. దీనివల్ల కౌలు రైతుకు వేరే భూమిలో పండించిన కౌలు రైతుకు పండించిన పంటకు మద్దతు ధర దక్కుతుంది. నువ్వు పండించిన పంటకు 500 రూపాయల క్వింటాలకు బోనస్ దక్కుతుంది. ఇక్కడ కౌలు రైతు బాగుపడుతున్నాడా లేదా? నిరుపేద రైతులకు నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. రైతులకు 12,000 రూపాయలు ఇస్తే బెనిఫిట్ అయిద్దా కాదా? ఈ కూలి రైతుకు నెలకు 1,000 రూపాయలు. ఇది పండించుకున్నాడు, బోనస్ దక్కింది, నెలకు 1,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చెట్లు పుట్టలకు గుట్టలకు రైతు బంధును కట్ చేసిర్రు. భూభారతిని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది? ధరని పట్టుకొచ్చి మీరు అంటే ఈ రైతు బంధు పేరుతోటి లేని వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా మీరు పైసలు ఖర్చు చేసారు. ఇక్కడ ఏమంటున్నారు? వెంచర్లకు కానీ చెట్లకు కానీ పుట్టలకు కానీ గుట్టలకు కానీ రైతు బంధు ఈ ఆర్థిక సాయం అందదు అంటున్నారు. మరి ఇవ్వమంటావా కేసీఆర్? ఈ వెంచర్లకు కూడా ఇవ్వమంటావా? మీ తనలాట ఏంది? అయ్యో మేము అన్ని మింగిన భూములకు ఏమైనా పైసలు వస్తే మంచిగా అనుకుంటారా? అంటే ప్రభుత్వ పైసలు అప్పనంగా కావాలని ఫీలింగ్. అదే మీ వెంచర్లకు కూడా ఇవ్వమంటాడా? మరి అసలు కేసీఆర్ బయటికి వస్తలేడు కదా. ఆయన ఉద్దేశమే తెలుస్తలేదు. సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తే కూడా బయటకు వస్తలేడు ఆయన. అది పరిస్థితి. వాళ్ళు ఫామ్ హౌస్ మంచిగా ఉన్నది, ఈ ఫామ్ హౌస్కు పరిమితం చేసారు జనాలు. ఆయన ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిండు కదా, ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా. ఆయన మాట తప్పలే. వాస్తవానికి కేసీఆర్ మాట తప్పిండా? తప్పలే. ఓడిపోతే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు అదే పని చేస్తాడు. కానీ మనం ఏమంటాను? అయ్యా నువ్వు బయటకు వచ్చి మా కోసం కొట్లాడయ్యా అని అడిగితే ఇక అయిపోయిందిరా నా పని, అలసిపోయినా అని అంటాడు. నేను అలసిపోయినా, మా కొడుకును పిల్లాన్ని పంపించిన, వాళ్ళు కొట్లాడతారు. వీళ్ళు ఏమంటారు? ఆయన రాదు మేమే కొట్లాడతాం అంటారు. ఈ ఇవ్వలు ఏంది అసలు? నువ్వు కూతురు పోయి అవుట్ చేసుకురాపో అంటే నేనెందుకు రా, మీరు ఇద్దరు ఆడిపోయారు అని ఆయన పంపినట్టున్నది ఆట. ఒక గేమ్ ఇదంతా, ఒక స్టంట్లు. నువ్వు ఏదో రెచ్చగొట్టాలి, రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టాలి, ఏదో జరగాలి, అరెస్ట్ కావాలి. వాళ్ళు ఎట్లా అరెస్ట్ అవుతారు? కాకపోతే దీనికన్నా ముందే ఒక సింపతి గెయిన్ చేసుకోవడం. ఇది మొత్తం అంతా బీఆర్ఎస్ డ్రామా. అది ఏదో డ్రామా. అది నువ్వు ఎట్లాగా అరెస్ట్ అవుతాడు. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ను చూసినావా ఇంత దారుణంగా అరెస్ట్ చేసిరో? ఈ అరెస్టుకి ఇప్పటికే 100-200 కోట్లు జిల్లా కేంద్రాలకు పోయినాయి. కేటీఆర్ అరెస్ట్ కాగానే వాడు పెట్రోల్ పోసుకోవాలి. వాళ్ళకేం ఇది అంతా ఏంది? ఇది వెన్నతడు పెట్టిన విద్య. ఉద్యమ సమయం లోపల చూడలేదా మనం? పెట్రోల్ పోసుకుంటారు, అగ్గి పెట్రోల్ దొరికాయి. ఇప్పుడు కూడా కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే అన్ని నియోజకవర్గాల లోపల ఒక అల్లర్లు, ఒక ధర్నాలు, ఈ రాస్తారోకో లాంటివి చేయాలని పైసలు ఇప్పటికే పోయినాయి. మన రాష్ట్రం అంతా అల్లకలోలం చేసేస్తాం కేటీఆర్ అరెస్ట్ అయితే హెచ్చరించారు కదా ఆల్రెడీ. హెచ్చరించలేదు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు, అరెస్ట్ అయితే సార్ అరెస్ట్ అయితే కథమేగా. కేటీఆర్ అరెస్ట్ అయిందంటే ధర్నాలు చేయాలి, మొత్తం ఇక అన్ని ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలి. కార్యాచరణ తోటి ముందుకు పోతున్నారు వాళ్ళు పోతున్నారు. సేమ్ టైం పరిస్థితి ఉంటుందా? యాక్సెప్ట్ చేయరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎట్లాంటి ఏదన్నా జరిగితే కనుక వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అనే కష్టాల నుంచి వచ్చిండు, నష్టాలను చూసిండు, బాధలను ఎదుర్కొన్నాడు. అన్ని అంశాలని పసిగట్టి పరిగణ లోపల తీసుకునే వ్యక్తి ఆయన. కాబట్టి ఎక్కడ ఏం తొందరపడలే ఆయన. మీరు చూడండి అసెంబ్లీలో కూడా ఆయన టైంకి వస్తాడు.
మరి చూడండి, టైంకి వస్తాడు, వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు. ఇక వీళ్ళిద్దరే సభలో కూడా వీళ్ళిద్దరే అందరికి మేమే కౌంటర్లు ఇస్తామని వీళ్ళని ఆదన్నట్టు కౌశిక్ రెడ్డి ఒకరు మోపోయాడు. ఏం లేదు, ఇక మనం అది 10 ఏళ్ళ నుంచి చూసినాం, ఇట్లా ఉసుకో అంటే వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. ఈ కౌశిక్ రెడ్డి ఆయన అంటాడుగా, సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు, అంతా బబ్రా జమానం భజగోవిందో, ఆయన మాటలు పక్కా సెట్ అవుతాయి కౌశిక్ రెడ్డికి. కౌశిక్ రెడ్డికి ఏం లేదు, ఆడ హంగామా చేసుడు ఆగమాగమే. ఆయన అవతల నెట్టేపోయి ఆయనే పడి దవాఖాన పోతాడు. థ్యాంక్ యూ రాజేష్ గారు, సమకాలీన రాజకీయాల మీద మంచి విశ్లేషణ అందించారు. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్ రాజేష్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.